ఇవాల్టి మన ఈజీ హోమ్‌మేడ్ రెసిపీ అయితే బంగాళదుంప కోడిగుడ్లు పులుసు అండి. చాలా ఈజీగా, టేస్టీగా మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దాం రండి. ఇదైతే రైస్‌లోకి, చపాతీలోకి, సంగటి, కలర్ రైస్ ఏందండి ప్రతి దాంట్లోకైనా చాలా బావుంటుంది. చాలా ఈజీగా, టేస్టీగా మనం హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దాం రండి. కొద్దిగా కొబ్బరిని తీసుకోండి, కొద్దిగా అల్లం తీసుకోండి, వెల్లుల్లి కొద్దిగా, టమాటో కొద్దిగా, కొద్దిగా చెక్క లవంగాలు అయితే తీసుకోండి. ఆప్షనల్ అది. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. మరి పొడులు చూసుకుంటే కొద్దిగా ధనియాల పొడి తీసుకోండి, కొద్దిగా కారం పొడి తీసుకోవాలి, కొద్దిగా పసుపునైతే మనం ఇప్పుడు తీసుకుంటాము. అంతేనండి. కొద్దిగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఇంట్లోనే మనం సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆలూని మనం ఇప్పుడైతే కోడిగుడ్లని ముందే ఉడకబెట్టుకుంటున్నాము. ఇప్పుడు మసాలానైతే మనం కొట్టుకుంటున్నామండి. మసాలా మిక్సీలో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా చూడండి, ఇప్పుడు మనం ఈ కంటెస్టెంట్‌లో ఉన్నప్పుడు కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉన్నప్పుడు మనం మెత్తగా అయితే రుబ్బుకోవాలి. కొబ్బరి మాత్రమే యాడ్ చేస్తున్నాం కాబట్టి అది కొద్దిగా మెదగడానికి మనకి టైం పడుతుంది. వాటర్‌ని వేసుకుంటూ దాన్ని మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. ఈలోపు కోడిగుడ్లు వాటిని ఉడకబెట్టుకుంటున్నాం కదా! అవి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి. గుడ్లు ఉడుకుతున్నాయి. కొద్దిగా కోడిగుడ్లని నేనైతే ఒకటే గిన్నెలోనే ఉడకబెట్టుకుంటున్నాను. కొద్దిగా పెద్ద సైజు ఎర్రగడ్డనైతే తీసుకోవాలి. ఆనియన్‌ని కట్ చేసుకోవాలండి. ఆనియన్‌ని కట్ చేసుకోవాలి. ఒక 3, 4 టమాటోస్‌నైతే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టమాటోస్‌ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటినైతే పోపు పెట్టుకుంటాము. ఈ కర్రీ నాకైతే చాలా ఇష్టమండి. చపాతీలేకి, సంగట్లేకి, కలర్ రైస్‌లేకి చాలా బావుంటుంది కర్రీ. ఆనియన్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీరనైతే వాటర్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. అది కర్రీ ఉడికేటప్పుడు మనమైతే అందులో యాడ్ చేసుకుంటాము. కొద్దిగా టమాటోస్‌ని కొద్దిగా మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఎగ్స్ ఉడికాయో లేదో చూసుకుందాం మనము. బంగాళదుంప, ఎగ్స్ ఉడికాయో లేదో అని మనం టెస్ట్ చేసుకోవాలి. ఇలా చాకుతో నైఫ్‌తో అయితే గుచ్చిన తర్వాత ఉల్లగడ్డలేకి మనకు కొద్దిగా మెత్తగా అనిపిస్తే ఎగ్స్ కూడా ఆటోమేటిక్‌గా ఉడికిపోతాయండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే పగలకుండా మనకి ఉండాలి అనుకుంటే మనము కొద్దిగా ఉప్పునైతే ముందే మనం యాడ్ చేసి పెట్టుకోవాలి. ఉప్పునైతే కొద్దిగా వేస్తే వాటిని పగలవు. ఇలా తోలు తీసి పెట్టుకోవాలి. మొత్తం వీటిని అన్నిటిని పీల్ చేసేసుకొని బంగాళదుంపల్ని, ఎగ్స్‌ని అయితే మనం పీల్ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లనీళ్ళలో ఉడికిన తర్వాత మనం చల్లనీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. చల్లనీళ్ళని వేడి చేసుకున్నామంటే మనకి ఆ పొట్టు అన్నది ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్‌లలో నుంచి. మనం మొత్తం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్స్‌ని మొత్తం మనం వీటినన్నిటిని తీసి పెట్టేసుకోవాలి. ఇదైతే కొద్దిగా టైం పడుతుంది. మనం వాటర్‌లో చల్లనీళ్ళలో వేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి. వేడి నీళ్ళలోంచి దింపిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మనమైతే కొద్దిగా చల్లనీళ్ళనైతే యాడ్ చేసి పెట్టుకుందాము. చల్లనీళ్ళని యాడ్ చేసుకొని మనం ఒకదాని తర్వాత మనం ఎగ్స్‌ని, ఆలూని మొత్తం అన్నీ ఒలిచి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అన్నది మనకి. ఇప్పుడు మనం తర్వాత వీటిని తిరగవాత పెట్టుకుంటాము. మసాలాని తిరగవాత పెట్టుకుంటే అంతేనండి. ఇదైతే మనకి సింపుల్‌గా బావుంటుంది. రైస్‌లేకి, చపాతీలేకి అయితే చాలా బావుంటుందండి. వీటితో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఫ్రై చేసుకుందామని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఫ్రై కూడా చాలా బావుంటుందండి. వీటితో మనం కర్రీ అయినా, ఫ్రై అయినా చాలా బావుంటుంది. చూడండి ఇలా తీసి పెట్టేసుకోవాలి మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం తోలు తీసి పెట్టేసుకోవాలి. తోలు తీసి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం తిరగవాతనైతే పెట్టుకోవడానికి వీటిని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. బంగాళదుంపల్ని ఒక 3, 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఎగ్స్‌కి మధ్య మధ్యలో మనము ఘాట్లు పెట్టుకోవాలి. మసాలా అప్పుడే వాటిలల్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి ఎగ్ అన్నది టేస్టీగా అనిపిస్తుందండి కొద్దిగా. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మనము ఎగ్స్‌ని ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాము. బంగాళదుంపనైతే ఒక 3, 4గా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో కొద్దిగా మనం ఆనియన్ కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులో మనము ఉల్లగడ్డలు పక్కన పెట్టుకున్నాం కదా! అందులో కొద్దిగా సాల్ట్‌నైతే చల్లి పెట్టుకుందాము. మరి చెడిపోకుండా కొద్దిగా ఉంటాయి. బాగా వీటిని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా అయితే ఇందులో సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం మసాలానైతే యాడ్ చేసుకుంటున్నాము. ముందే మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోతే మనకి టేస్ట్ బావుంటుంది. కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు. వాటర్ కూడా అందులోనే యాడ్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకున్నాక ఇందులో ఈ ఎగ్స్‌ని అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. ఎగ్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బంగాళదుంపల్ని కూడా వేసుకుంటున్నాము. ఎగ్స్, బంగాళదుంపలు అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని బాగా మొత్తం అన్నిటిని కలపకుండా అలానే పెట్టాలి. ఎందుకంటే ఆ మసాలా అన్నది దానికి బాగా ఫ్లేవర్‌గా, టేస్టీగా ఉంటుంది మనకి. కదిపితే మొత్తం చెదిరిపోతాయి.
ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం ఇప్పుడైతే వీటిని కలుపుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. థిక్‌నెస్‌ని బట్టి మనకి గ్రేవీలాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మసాలా టేస్ట్ చూసుకుంటూ. సరిపోతుంది అనుకునేలా ఉంటే కొద్దిగా ఇలా అయినా బానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడకబెట్టుకున్నవే కాబట్టి నాకైతే కొద్దిగా వాటర్ అవసరము. నేను కలర్ రైస్‌లోకి ఇది చేసుకుంటున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి తగిన సాల్ట్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీరనైతే ఫైనల్‌గా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఏసుకుంటున్నాను నేను. కలర్ రైస్ లేక్ కాబట్టి కలర్ రైస్ లేక్ అయితే ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది మనకి. చూడండి ఇది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. ఇప్పుడు మనమైతే ఇందుని ఆఫ్ చేసేసుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత మనం వీటిని ఆఫ్ చేసేసుకుంటున్నాము. నాకు ఉడికినట్లు అనిపిస్తుంది. ఇదైతే నేను కలర్ రైస్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయిందండి. ఇంకా సరిపోతుంది మనకి. ఇంకో 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం వీటిని దింపేసుకోవచ్చు. కలర్ రైస్‌లోకి అయితే చాలా బాగుంటుందండి. సూపర్‌గా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా తింటారు. కలర్ రైస్‌లోకి చూడండి ఫైనల్‌గా తినడానికి మనకి కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్కి ఇలాంటి హోమ్ మేడ్ వీడియోస్ కోసం జ్యోతి ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కొత్త కొత్త వంటకాల కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదన్నా వంటలు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది.